శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 ఏప్రిల్ 2026 నుంచి 11 ఏప్రిల్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహాల యొక్క స్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో బుధ రాహులు, ఇక మీన రాశిలో కుజ శని రవి గారులు. 11 ఏప్రిల్ వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చిన్నది. గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే చూడండి, కుజ శని రవి గ్రహాల యొక్క యుతి మీనరాశిలో ఉంటూ ఉన్నది. ఇది ఏమాత్రము శుభకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహస్థితి కాదు. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. అలాగే అనారోగ్యాలు, హృద్రోగాలు, కత్తిపోట్లు, కర్రపోట్లు, దెబ్బలాటలు, ఆపరేషన్స్, భూ తగాదాలు, ఫ్యాక్టరీలలో యజమానులకి కింది స్థాయి ఉద్యోగులకి అంటే స్టాఫ్ అందరికీ అన్నమాట, వీరికి తగాదాలు వచ్చేటటువంటి పరిస్థితి, సమ్మెలు, ఇలాంటివన్నీ వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే అనారోగ్యాలు, రక్తస్రావాలు, రక్తపోట్లు, ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు కలగవచ్చో అన్ని రకాలైన అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే బుధరాహుల యొక్క కలయిక ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని బాగా తెలియజేస్తూ ఉంటుంది. అననుకూలమైనటువంటి పరిస్థితి గ్రహస్థితుల వల్ల ఆరోగ్యానికి సంబంధించి అంతగా బాగుండేటటువంటి గ్రహస్థితి కాదు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము కూడా శని కుజ రవిలతో కలుస్తున్నందువల్ల ఇక్కడ చాలా వరకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయంటే, మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ అక్కడికి రాదు. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు సెలెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల వినియోగం పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, అమ్మకాలు తక్కువగా ఉంటాయి. వినియోగం పెరిగింది కదా, మరి అందరూ కొనుక్కోవాలి కదా అనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని ఎక్కువగా వాడతారు తప్ప కొని వాడాలి అనేటటువంటి ధ్యాస ప్రజలకు ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఇది మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే వినికిడి శక్తి చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. ఇక దాని గురించి ఆపరేషన్స్ ఉండడం కానీ, చెవి పోటు ఎక్కువ అవడం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక గురువు గారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉంది. వార ప్రారంభంలో బుధ రాహువుల మీద పడుతూ ఉన్నది. వారాంతంలో ఒక్క రాహు మీదనే దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. ఇది నాస్తిక భావాలని చాలా వరకు తగ్గింపజేస్తుంది. కలిసి ఉన్నప్పుడు నాస్తిక భావాలు ఎక్కువగా ఉంటాయి. దృష్టి పడుతూ ఉన్నప్పుడు చాలా వరకు తగ్గేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రాశి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రాశి మీద ఎప్పుడైతే నవమ దృష్టి పడుతూ ఉందో చాలా వరకు దైవభక్తి ఇనుమడించడానికి అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఈ రకమైనటువంటి ఫలితం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా కుజ శని రవి బుధ ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా ప్రతి మనిషి కూడా ఈ నవగ్రహ స్తోత్రాలు అలాగే ఈ 4 గ్రహాల స్తోత్రాలు కూడా పఠించవలసిందిగా సూచిస్తూ ఉన్నాను. అయితే గ్రహాల స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క కలయిక జరుగుతూ ఉంది మీనరాశిలో. ఇక్కడ శని గ్రహంతో పాటు రవి గ్రహంతో పాటు బుధుడు కూడా కలవడం చేత ఈ శారీరక పరమైన రుగ్మతలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరికైనా ఇలాంటి రుగ్మతలు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. అలాగే డాక్టర్స్కి, ముఖ్యంగా ఈ వైద్య విద్యలో ఉన్న వారికి, వైద్యులకి, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి చాలా వరకు వాళ్ళు లాభాల బాటలో ఉంటారు అని కూడా తెలియచేయడం జరుగుతోంది. ఇక ఈ వారం రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే దశమంలో చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. తృతీయంలో శని కుజ రవిల సంచారం బాగుంది. అలాగే ద్వితీయంలో బుధుడి సంచారం బాగుంది. 6 గ్రహాల యొక్క ఉనికి అద్భుతంగా ఉంది. అంటే గురుబలం లేని సమయంలో 6 గ్రహాలు బలీయంగా ఉన్నాయంటే అది మామూలు విషయం కాదండి. చాలా అద్భుతమైనటువంటి గ్రహ సంచారం అనే చెప్పచ్చు. అయితే కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. కళలలో మంచి ఉన్నత స్థితికి వెళ్తారు.
కళలని బాగా మంచిగా ప్రోత్సహించుకుంటారు. మీ కళలని కూడా ప్రోత్సహించేవారు కళాభిమానులు, కళా సేవకులు ఖచ్చితంగా మీ పక్కన చేరతారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది. సుఖ సంతోషాలు కలుగుతాయి. స్త్రీలకి బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. కానీ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం వల్ల చాలా వరకు ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. అయితే అతి త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క సప్తమ స్థాన సంచార విశేషం చేత ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని తట్టుకునేటటువంటి మానసిక ధైర్యం వస్తుంది. అప్పటి వరకు మీరు ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కొంచెం సమయాన్ని ఎక్కువగా పెంచండి. కాలాన్ని మీరు కుటుంబం మీద వెచ్చించండి. చాలా వరకు కుటుంబ సభ్యుల్లో ఐకమత్యం కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత కనిపించబోతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. దగ్గరి బంధువుల యొక్క ఆప్యాయత అనురాగాలు ఉంటాయి. అయితే ఔషధ సేవ అవసరం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిర చిరాస్తుల వృద్ధి రీత్యా బాగుంది. ఎన్ని రకాలుగా మీకు బాగుండాలో మకర రాశి వారికి ఇప్పుడు అన్ని రకాలుగానూ బాగుంది. రాహుబలం లేకపోయినా, గురుబలం లేకపోయినా, కేతు బలం లేకపోయినా, ఒక శనిగారి బలమే ఉంటూ ఉన్నా కూడా ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత మిమ్మల్ని మంచిగా ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అతి త్వరలోనే మంచి మంచి సంబంధాలు మీకు కుదిరేటటువంటి పరిస్థితి, అలాగే విద్యాబుద్ధులు పెరిగేటటువంటి పరిస్థితి, దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇంకొంచెం శారీరక శ్రమ వారికి పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రాశిలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. ఇది చాలా చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహస్థితి. అలాగే తృతీయ స్థానంలోకి బుధుని యొక్క సంచారం వెళ్ళింది. ఇది కూడా చాలా ఉత్తమమైన సంచారమే. అయితే ఔషధ సేవ ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఈ శారీరక రుగ్మతలు అనేవి ఏమన్నా కొంచెం మళ్ళీ అసౌకర్యానికి మిమ్మల్ని దారితీస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా శివారాధన చేయండి. రాహుకేతు స్తోత్రపారాయణాలు చేయండి. కొంచెం సంయమనం పాటించండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.